ప్లాస్టిక్ ఇంజెక్షన్ మౌల్డింగ్ మేకింగ్ బేసిక్స్. ఏదైనా ప్లాస్టిక్ వస్తువు తయారు చేయాలంటే కనుక ఫస్ట్ ఒక మౌల్డ్ కావాలంటే డై కావాలి. దాన్ని ఎట్లా తయారు చేయాలనేది తెలుగులో నేను చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్టెడ్. ఏదైనా ఒక ప్లాస్టిక్ వస్తువు తయారు చేయాలంటే మౌల్డ్ కంపల్సరీ కావాల్సిందే. ఒక మిషన్ అయితే ఒకటే ఉంటుంది, ఇంజెక్షన్ మౌల్డింగ్ మిషన్. కానీ మౌల్డ్ మాత్రం చాలా ఉంటాయి. ఒక్కొక్క కాంపోనెంట్కి ఒక్కొక్క డై చేసుకోవాల్సి వస్తుంది. ఆ డై తయారు చేయాలంటే ఎట్లా తయారు చేయాలి ఏంటి అనేది ఈ ఛానల్లో తెలుసుకుందాము. ఎనీ ఐటమ్ తయారు చేయాలంటే, ఏ వస్తువైనా తయారు చేయాలంటే ఎట్లా తయారు చేయాలి, బేసిక్స్ నుంచి మొత్తం కాంపోనెంట్ తయారయ్యేంత వరకు నేను అన్నీ చెప్తాను. ప్లీజ్ సపోర్ట్. ఫస్ట్ ఏం చేయాలంటే ప్రాసెస్ ప్లానింగ్ రాసుకోవాలి. అంటే మనం ఎట్లా చేయాలి వర్క్ని, ఎట్లా చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది, ఒక ప్లానింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లో కాస్ట్లో ఒక డై తయారు చేసుకోవచ్చు. మనకి ఎక్కువ కాస్ట్ పట్టకుండా డై కాస్ట్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. మనం ఈ ప్లానింగ్ లేకుండానే ఏదో డై చేద్దామని చెప్పేసి కాంపోనెంట్ పట్టుకొని చూసుకొని డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే క్లైమాక్స్లోనే అవుట్పుట్ సరిగా ఉండదన్నమాట. అంటే మనం యాక్చువల్గా ఇందులోనే ఎన్ని సెకండ్స్కి మనకి మౌల్డ్ తయారవుతుంది, పీస్ తయారవుతుంది, ఎన్ని సెకండ్లో మనం ఇన్ని సెకండ్లో తయారు చేయాలి అంటే మనం ఎట్లా డిజైనింగ్ తీసుకోవాలనేది కూడా మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ ఒక ప్లాన్ ప్రకారం ఒక బేసిక్లో నేను తీసుకెళ్తాను. మొత్తం అంత డెప్త్ అంతా నేర్పుతాను, తర్వాత చెప్తాను. ఇది యాక్చువల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అండ్ కొత్తగా ఏదైనా మౌల్డ్ తయారు చేయాలనుకునే వీళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది. నా బేసిక్ అంటే టార్గెట్ అంతా ఏంటంటే స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడాలి, అందరికీ బాగా అర్థమయ్యేలా చెప్పాలనేదే నేను ఆలోచించి ఈ ఛానల్ పెట్టాను. ప్లీజ్ సపోర్టెడ్. ఫస్ట్ ఏం చేస్తామంటే కాంపోనెంట్ డ్రాయింగ్ చేస్తాం. అంటే ఏదైనా ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువు యొక్క కాంపోనెంట్ డ్రాయింగ్ 2Dలో గీసుకోవాలి, అంటే ఆటోకాడ్లో గీసుకోవాలి. తరువాత ఆ కాంపోనెంట్ని సింకేజ్ ఇచ్చుకొని మౌల్డ్ డిజైనింగ్ అనేది తీసుకోవాలి. అంటే ఆ కాంపోనెంట్ కోర్ అండ్ క్యావిటీ మొత్తం ఎట్లా వస్తుంది ఏంటి అనేది ఒక ప్లానింగ్ చేసుకొని కోర్ అండ్ క్యావిటీ గీసుకొని దాని నుంచి టాప్ ప్లేట్లు, బాటమ్ ప్లేట్లు, ఎజెక్టర్ ప్లేట్లు, ఇవన్నీ ఒక బేసిక్స్లో అన్నీ నేను చెప్తాను. మాకు ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ ప్రాసెస్ ప్లానింగ్ మాత్రమే చెప్తున్నాను. డిజైనింగ్ అయిన తర్వాత వర్క్ ప్రాసెస్, అంటే మనకు వర్క్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలనే దాని గురించి, తర్వాత రా మెటీరియల్, అంటే వర్క్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలా చేసుకోవాలంటే డిజైనింగ్ అయిన తర్వాత రా మెటీరియల్ మనం కొనుక్కోవాలి, పర్చేస్ చేసుకోవాలి. ఎందుకంటే డిజైనింగ్ గీసాం కాబట్టి డిజైనింగ్ గీసినప్పుడు మనకి డైమెన్షన్స్ వచ్చేస్తాయి. టాప్ అండ్ బాటమ్ సైజ్ ఎంత, క్యావిటీ ప్లేట్ ఎంత, కోర్ ప్లేట్ ఎంత, కోర్లు ఎంత, డైమెన్షన్స్ వచ్చేస్తాయి. కాబట్టి దాన్ని బట్టి ఏ మెటీరియల్ వాడుకుంటే బాగుంటుంది అనేది కూడా బేసిక్లో చూసుకొని మన రిక్వైర్మెంట్ బట్టి ఆ మెటీరియల్ కొనుక్కుంటాం. ఆ మెటీరియల్ని బ్లాకప్ చేపిస్తాం. మిల్లింగ్ మిషన్ మీద బ్లాకప్ చేస్తాం అనమాట. అంటే టాప్ అండ్ బాటమ్ అండ్ ఆల్ సైడ్స్ బ్లాకప్ చేసుకుంటాం. తర్వాత సర్ఫేస్ గ్రైండింగ్ చేపిస్తాం. టాప్ అండ్ బాటమ్ సర్ఫేస్ గ్రైండింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఇది తర్వాత రఫ్ వర్కే చేస్తాం అనమాట, హీట్ ట్రీట్మెంట్ బిఫోర్. తర్వాత ఫిట్టింగ్ వర్క్స్, అంటే హీట్ ట్రీట్మెంట్ బిఫోరే చేసుకోవాలి ఇది. అంటే ట్యాపింగ్ హోల్స్, కూలింగ్ హోల్స్ ఏమైనా ఉన్నా కానీ, బ్లూ మ్యాచ్లు ఏమైనా చేసుకోవాల్సి వచ్చిందా కానీ రఫ్ వర్క్ మాత్రం చేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత రఫ్ CNC వర్క్ ఇచ్చుకుంటాం. అంటే కాంపోనెంట్ యొక్క డిజైనింగ్ బట్టి రఫ్ వర్క్ చేసుకోవాలి. అంటే 0.5 స్టాక్ వరకు పెట్టుకొని రఫ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత హీట్ ట్రీట్మెంట్కి వెళ్తుంది. హీట్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత హార్డనింగ్ కోసం అనమాట. అంటే కాంపోనెంట్ మౌల్డ్ లైఫ్ ఎక్కువ రావాలంటే హీట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అన్నీ అవసరం ఉండదు, ప్లేట్లు అన్నీ అవసరం ఉండదు. టాప్ అండ్ బాటమ్ ప్లేట్లు కాకుండా క్యావిటీ ప్లేటు, కోర్ ప్లేటు, అలాగే కోర్ ఇన్సెట్లు, సబ్ ఇన్సెట్లు అని ఉంటే కనుక ఇవి చేసుకోవాల్సి వస్తుంది. ఈ డీటెయిల్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కటి నన్ను ఫాలో అవుతే కనుక మొత్తం మౌల్డ్ ఎలా తయారు చేయాలి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సర్ఫేస్ హీట్ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత సర్ఫేస్ గ్రైండింగ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ హీట్ ట్రీట్మెంట్ బిఫోర్ చేసుకున్నాం, ఇది ఆఫ్టర్ హీట్ ట్రీట్మెంట్ అనమాట. సర్ఫేస్ గ్రైండింగ్ చేసుకొని ఫినిషింగ్ వర్క్ చేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఏదైనా డైమెన్షన్స్ ఉంటాయి కనుక దాని ప్రకారం ఫినిషింగ్ వర్క్ చేసుకోవాలి. తర్వాత CNC వర్క్, అంటే ప్రొఫైల్ CNC వర్క్ ఫినిషింగ్ వర్క్ చేసుకున్న తర్వాత దాంట్లో రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే ఈడియం వర్క్ కొన్నిటికి ఉండొచ్చు, కొన్నిటికి ఈడియం వర్క్ లేకపోవచ్చు. అది కూడా బేసిక్గా మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ప్రజెంట్ వర్క్ అయితే ఈడియం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈడియం చేయించాలంటే దానికి కాపర్ ఎలక్ట్రోడ్ కావాలి, దానికి కూడా వైర్ కట్ చేయించాలి, దానికి కూడా CNC వర్క్ చేయించాలి. ఈ ప్రొఫైల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలిషింగ్ చేసుకుంటాం వర్క్ని. అంటే డైని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కాంపోనెంట్ పర్ఫెక్ట్ రావాలనుకుంటే డైమండ్ పాలిషింగ్ చేసుకుంటే బాగుంటుంది.
తర్వాత మళ్ళీ ఫిట్టింగ్స్ అండ్ షూటింగ్ యాజ్ యూజ్, ఎందుకంటే హీట్ ట్రీట్మెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ షూటింగ్ సింకేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఐరన్ ప్లేట్లు కూడా అది మళ్ళీ రీవర్క్ చేసుకొని తర్వాత అసెంబ్లింగ్ చేసుకొని, అసెంబ్లింగ్ అయిన తర్వాత మౌల్డ్ ట్రయల్కి పంపిస్తాను. మౌల్డ్ ట్రయల్ ఓకే అంటే కనుక మన కాంపోనెంట్ ప్రకారం యాజ్ పర్ డ్రాయింగ్ వచ్చిందంటే ఫస్ట్ ట్రయల్ ఓకే అయితే ఓకే, లేదంటే సెకండ్ ట్రయల్ మన కాంపోనెంట్ ఓకే అయిన తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్తాం. ప్రొడక్షన్లోకి వెళ్ళి ప్యాకింగ్ చేసుకుని మార్కెట్లోకి పంపించుకుంటాం. ఇది మినిమం బేసిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.